ద్వారకానిపాడు గ్రామానికి. అంటే బాధితులకు న్యాయం చేయడానికి 18 రోజులు పట్టిందా అనేటువంటి ఒక ప్రశ్న మనం ఇక్కడ ప్రత్యేకంగా తీసుకోవాలి. ఇతను కమ్మ సామాజిక వర్గానికి చెందిన అతను హత్య చేశాడు అని రాష్ట్ర వ్యాప్తంగా గగ్గోళ్లు పెడుతున్నా, చనిపోయింది కాపు సామాజిక వర్గానికి సంబంధించిన లక్ష్మీనాయుడు అని అందరికీ తెలిసిన రేపు అంటే ఇవాళ పండుగను పురస్కరించుకుని రేపు 21వ తారీఖున చలో ద్వారకానిపాడు అని చెప్పేసి కాపు సంఘాలందరూ జేఏసీగా కలిసి చలో ద్వారకానిపాడు కార్యక్రమాన్ని పెడుతున్నారు. కాబట్టి ఇప్పటికీ ప్రభుత్వం మేల్కొని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పుడు హోమ్ మినిస్టర్ అనితాను మరియు ఇంకొక మంత్రి నారాయణను ఇక్కడికి పంపించి సదరు ఎవరైతే హత్యకు గురి కాబడినటువంటి కుటుంబం ఉందో ఆ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చి అక్కడి నుంచి వాళ్ళను కూర్చోబెట్టి వాళ్ళ ద్వారానే ఒక ప్రెస్ మీట్ అనేది ఒకటి ఇప్పిస్తున్నారు. దయచేసి దీన్ని రాజకీయం చేయొద్దు, మా కుటుంబం ఇప్పటికీ మేము ఒక వ్యక్తిని కోల్పోయాము, మరొక ఇద్దరిని హాస్పిటల్లో ఉన్నారు, దీన్ని ఎవరు రాజకీయం చేయొద్దని ఆ కుటుంబ సభ్యులు ఇప్పుడు చెప్తున్నారే కానీ మరి